Um, Vande Mataram, guys. Andarki Namaskaram. So this is a Manasar channel. Okay. So please subscribe our channel, Manasar, and please press the like button after watching the video, and please share to the needy ones. Okay. సో ఇప్పుడు ఎవరైతే వన్ అండ్ హాఫ్ మంత్స్లో ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాయబోతున్నారో 10th స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళ కోసం షార్ట్స్లో చాప్టర్స్ వీడియోస్ చేస్తున్నాను నేను. సో మీరు ప్లీజ్ చూడండి, ఓకేనా? అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ టు ఆల్ ద 10th స్టాండర్డ్ స్టూడెంట్స్, ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో వి లర్న్ట్ అబౌట్ ద పార్ట్ 1 ఆఫ్ మెన్సురేషన్ అంటే స్టడింగ్ అబౌట్ ద జామెట్రికల్ షేప్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే, 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ జామెట్రికల్ షేప్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఓకేనా? సో ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం అంటే నా అలానే లాస్ట్ వీడియోలో మనం ఏమేమి మాట్లాడుకున్నాం? సిలిండర్ గురించి మాట్లాడుకున్నాం, క్యూబాయిడ్ గురించి మాట్లాడుకున్నాం, క్యూబ్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? Now we are going to learn about cone. Right? If this is a cone, so cone గురించి మాట్లాడుకునే ముందు I just want to revise some topics. If this is a circle యొక్క పెరిమీటర్ ఏంటిది? పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ is equals to 2 pi r. Perimeter of circle is 2 pi r. So half of the perimeter of circle is half into 2 pi r. Half into 2 pi r. Half of 2 క్యాన్సల్ అయితే ఏమవుతుంది? పై ఆర్ అవుతుంది. ఏమవుతుంది? పై ఆర్ అవుతుంది. సో ఇఫ్ ఐ టేక్ అ సెమీ సర్కిల్, దీని యొక్క పెరిమీటర్ ఇది ఉందా? దిస్ పార్ట్, దిస్ ఈజ్ పై ఆర్, రైట్? సో అలానే దిస్ ఈజ్ లెంత్, ఇది ఒక్క లెంత్. ఫర్ సపోజ్ ఇది సెంటర్ అనుకుందాం. సో ఈడ్ నుంచి ఈడికి ఏమవుతుంది? ఇది దిస్ బికమ్స్ రేడియస్ కదా. సో ఐ హ్యావ్ టేకెన్ ద సిమిలర్ థింగ్. ఓకే, ఇది సర్కిల్ అనుకుందాం. హాఫ్ ఆఫ్ ద సర్కిల్ బికమ్ 2 pi r by 2 ఈజ్ నథింగ్ బట్ పై ఆర్. దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, అండ్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ సెమీ సర్కిల్ విత్ మీ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఇఫ్ దిస్ ఈజ్ ద సెంటర్, ఐఎమ్ జాయినింగ్ దిస్ టూ రేడియస్. ఓకే, ఇదొక రేడియసే కదా. సో సేమ్ రేడియస్ని ఐఎమ్ జాయినింగ్. సో జస్ట్ సీ దట్ వాట్ ఐఎమ్ ఏబుల్ టు ఫార్మ్. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఐ కెన్ ఫార్మ్ అ కోన్. ఇదేంటిది? కోనే కదా, రైట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కోన్. ఓకే, సో కోన్ని మనం ఇప్పుడు ఈ కోన్ ఫామ్ చేయాలంటే, దిస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలంటే, ఇఫ్ ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వాట్ ఐఎమ్ డూయింగ్? నేను ఒక సెమీ సర్కిల్ తీసుకొని దాన్ని ఇలా జాయిన్ చేస్తే నాకు ఏం వచ్చేసింది? I got cone, right? This is a cone, అంతేగా? చూడండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ అ కోన్, రైట్? సో ఇప్పుడు ఇది కోన్ అయినప్పుడు, సో ఇదే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. సో దీన్ని ఎలా చేయొచ్చు? ఈ పై ఆర్ ఇంటూ ఈ లెంత్ ఎల్ ఏమైపోతుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ కోన్ is equals to pi r l. ఓకేనా నాన్న? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ కోన్ ఈజ్ నథింగ్ బట్ pi r l. అలానే ఇప్పుడు మనం టోటల్ సర్ఫేస్ ఏరియా తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ దిస్ ఈజ్ ద కోన్ అండ్ ఇఫ్ దిస్ ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇదేమొచ్చింది మనకు? pi r l వచ్చింది. ఏమొచ్చింది? pi r l. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ మీ కిందిది ఇంకా మీది. మీద మనకు ఒక జస్ట్ పాయింట్ ఉన్నది కాబట్టి మనకు మీద ఏం ఏరియా ఉండదు. విల్ బి హ్యావింగ్ డౌన్ సైడ్ ఫిగర్ ఏరియా. సో డౌన్ సైడ్ ఫిగర్ ఏరియా ఏంటిది? పై ఆర్ స్క్వేర్. ఏముంటుంది? ఇది పై ఆర్ స్క్వేర్. సో ఇదేంటిది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. చెప్పండి, ఇదేంటిది? పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్, అంతే కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమొస్తుంది? పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఓకే, సో పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పై ఆర్ కామన్ ఉందా? ఎస్, కామన్ ఉంది.
సో పై ఆర్ కామన్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నా చూడండి, పై ఆర్ని కామన్ తీసుకున్న బ్రాకెట్ ఎల్ ప్లస్ ఆర్. నౌ దిస్ ఎల్ ఇస్ నథింగ్ బట్ స్లాంట్ హైట్. చూడండి ఇది ఎల్ కదా, ఓకే, ఇది ఏమవుతుంది స్లాంట్ హైట్. ఎల్ ఈజ్ నథింగ్ బట్ slant height and r is nothing but radius. ఓకేనా? సో ఎల్, దిస్ ఇస్ ఎల్ అండ్ దిస్ ఇస్ నథింగ్ రేడియస్. ఇప్పుడు ఈ రేడియస్ ఉన్న ఈ నుంచి ఇటు వరకు ఎల్ అనుకుంటే పై ఆర్ ఇంటూ ఎల్, పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్, పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ ఏమవుతుంది, ఇవి రెండింటిలో కామన్ తీసేస్తే వీ విల్ గెట్ దిస్ ఫార్ములా. ఓకే, ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్లో ఏం అడిగారు, బండలను పేర్చారు. ఓకే, సో దేర్ ఆర్ హీప్ ఆఫ్ స్టోన్స్ or pile of stones, heap of stones or pile of stones అని అన్నారు. అంటే బండలు ఎలా అమర్స్తారు, ఇలా అమర్స్తారు. ఓకే, ఇలా అమర్చుకుంటా అది ఏ షేప్ తీసుకుంటుంది, ఒక కోణాకారం తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది, కోణాకారం తీసుకుంటుంది. సో ఇఫ్ ఎనీవన్ మీన్స్ ఇఫ్ ఎనీ టెక్స్ట్ బుక్ ఆర్ వాళ్ళు హీప్ ఆఫ్ స్టోన్స్ ఆర్ పైల్ ఆఫ్ స్టోన్స్ అని చెప్తే that will be taking which shape, that will be taking cone shape. ఓకేనా? దాని తర్వాత we have cylinder, the comparison between a cylinder and a cone. There is a comparison between cylinder and a cone. ఇప్పుడు సిలిండర్ అండ్ కోన్ మధ్యలో ఏం జరుగుతుంది అంటే, if we are taking cylinder of same circle, and cone of same circle. ఓకే, సిలిండర్ ఆఫ్ సేమ్ సర్కిల్ అండ్ కోన్ ఆఫ్ సేమ్ సర్కిల్. సో ఈ కోన్ నేను సిలిండర్లో పెట్టేస్తే ఇవి రెండింటికి రేషియో ఏంటిదంటే, ఇఫ్ కోన్ ఈజ్ 1 part దెన్ సిలిండర్ విల్ బి గివింగ్ 3 parts. అంటే ద వాల్యూమ్, ద రేషియో ఆఫ్ వాల్యూమ్ టు ద సిలిండర్ టు కోన్ ఈజ్ 3:1. అంటే కోన్ 1 part అయితే ద రేషియో ఆఫ్ వాల్యూమ్ టు ద సిలిండర్ టు కోన్ ఈజ్ 3:1. అంటే కోన్ 1 part అయితే సిలిండర్ ఎంత అవుతుంది, 3 parts అవుతుంది. ఓకేనా? సో ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇఫ్ సపోజ్ వాల్యూమ్ తీసుకుందాం, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇది ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్. అవునా? ఏ రేషియో, వాల్యూమ్ 1 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇది ఈక్వల్స్ టు 3 వాల్యూమ్ ఆఫ్ కోన్స్. అంతే కదా? అంటే ఒక్క సిలిండర్లో ఎన్ని కోన్స్ పడతాయి, ఇలాంటి 3 కోన్స్ పడతాయి. అంటే 1 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇది ఈక్వల్స్ టు 3 వాల్యూమ్ ఆఫ్ కోన్. అంతే కదా? అంటే ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే ఇక్కడ ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది కదా, 1 ఇంటూ, ఓకే, ఇక్కడ ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. 1 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇది ఈక్వల్స్ టు 3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్. వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇక్కడ మల్టిప్లై అయినప్పుడు ఈ 3ని ఇక్కడ డివైడ్ చేసేద్దాం. చూడండి, 1/3 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ విల్ గివ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. 1/3 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ విల్ గివ్ యూ ద వాల్యూమ్ ఆఫ్ కోన్. రైట్? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ is equals to pi RH. Volume of cylinder is equals to volume of cylinder is equals to pi r square h. అంతేగా, pi r square into h. అంతేగా? సో now 1/3 volume of cylinder gives volume of cone. అంతేనా? ఎస్. సో 1/3 pi r square h is equals to వాల్యూమ్ ఆఫ్ కోన్. అర్థమైందా నాన్న?
సో ఎప్పుడు ఒకటే కోన్ ఎలా వచ్చింది అదంతా కాదు. కోన్ ఇంకా సిలిండర్ని కోన్ ఇంకా సిలిండర్ని తీసుకుంటే సిలిండర్కి సర్కిల్స్ ఏమి ఉండాలమ్మా మళ్ళీ అది కూడా చూడండి. సిలిండర్ అండ్ కోన్ అవి రెండు తీసుకుంటే సిలిండర్ యొక్క బేస్ సర్కిల్ అండ్ కోన్ యొక్క బేస్ సర్కిల్ సిమిలర్గా ఉండాలి. అప్పుడే ఇలాంటి త్రీ కోన్స్ విల్ బి ఈక్వల్స్ టు 1 సిలిండర్. ఓకే, అదైపోయిన తర్వాత హెమిస్పియర్. విల్ టాక్ అబౌట్ హెమిస్పియర్. ఇక్కడ హెమిస్పియర్లో ఏమవుతుంది? దిస్ ఈజ్ అన్ హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే ఏంటిది? ఇఫ్ దిస్ ఈజ్ అ స్పియర్, ఈ స్పియర్ ఇది ఏంటిది? ఇది స్పియర్. సో ఈ స్పియర్ని సగంలోకి కట్ చేస్తే వి విల్ బి గెటింగ్ హెమిస్పియర్. ఇఫ్ దిస్ ఈజ్ అ స్పియర్లోకి సగంలోకి కట్ చేస్తే వి విల్ బి గెటింగ్ హెమిస్పియర్. ఓకేనా? వి విల్ బి గెటింగ్ హెమిస్పియర్. సో ఈ హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తెలుసుకుందాం. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? ఇది. దిస్ బికమ్స్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ πr² + πr². ఓకే, అంటే దీన్ని హాఫ్ చేస్తే ఈ ఏరియా విల్ బి ఈక్వల్స్ టు πr², ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ సేమ్ రేడియస్. అండ్ దిస్ πr², this half will be the area of a circle. This πr² will be the area of the circle, right? And this area πr² అది దేని యొక్క రేడియస్? ఇప్పుడు ఇది ఉందా, ఇది ఒక సర్కిల్ కదా, ఈ సర్కిల్ యొక్క రేడియస్, ఆ రేడియస్ని తీసుకొని πr² చేస్తే మనకేమొస్తుంది? ఏరియా వస్తుంది. అవునా? ఆ ఏరియా దిస్ విల్ బి హాఫ్ ఏరియా, దిస్ విల్ బి హాఫ్ ఏరియా. అంటే ఇది πr², ఇది πr². అవునా? ఇది ఏమైపోయింది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయిపోయింది. ఫర్ సపోజ్ వీ వాంట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అయితే ఏంటిది? దిస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ దిస్ టోటల్ సర్ఫేస్ ఏరియా. πr² + πr² + πr². టోటల్ ఎంత? 2πr² + 1πr². ఎంత అవుతుంది? 3πr². ఓకేనా? అది చూద్దాం ఎలా అవుతుంది. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా πr² + πr² + πr². రైట్. సో ఇది πr², ఇది πr², మీది ఒక πr². ఇట్ విల్ బి గివింగ్ అవుట్ 3πr². దాని తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ గివెన్ బై 2/3 πr³. గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అండ్ హెమిస్పియర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అండ్ హెమిస్పియర్లో మెయిన్గా ఏముంటుందంటే, if this is sphere and if this is hemisphere, సో స్పియర్లో హాఫ్ ఏంటిది? హెమిస్పియర్, అంతే కదా. సో దీని యొక్క వాల్యూమ్ ఏంటిది? 2πr³. అవునా? అంటే ఇది 2πr³ అంటే ఇది 1 టైమ్ కదా హెమిస్పియర్. అయితే ఇది ఎన్ని టైప్స్ ఉంటుంది? ఇది ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ ఇంకొకటి ఉన్నది, అంటే 2 టైమ్స్ ఆఫ్ 2πr³. 2 టైమ్స్ ఆఫ్ 2/3 πr³ is nothing but 4/3 πr³. So the volume of sphere to volume of sphere to volume of hemisphere is in the ratio of 2:1. Okay, 4/3 πr³ by 2/3 πr³. πr³ cancel, 3 cancel, 2 1 2 2 అంటే 2:1 రేషియో. ఓకే, 2:1 రేషియో. సో ఇక్కడ చూడండి, సేమ్ స్పియర్ గురించి మాట్లాడుకున్నాం. దిస్ ఈజ్ స్పియర్ అంటే ఇది 3D షేప్ చూపిస్తున్నట్లు లెక్క. దిస్ ఈజ్ హెమిస్పియర్. దిస్ ఈజ్ ద రేషియో బిట్వీన్ స్పియర్ అండ్ హెమిస్పియర్, దట్ ఈస్ 2:1. రైట్. అది అయిపోయిన తర్వాత కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. సో హెమిస్పియర్ ఎంత ఉంది? 2πr² కదా. దిస్ సైడ్ πr² అండ్ దిస్ సైడ్ πr². అయితే ఇది 1 రేషియో ఉంటుంది, 2 రేషియోలు ఉంటుంది. అంటే ఇది 2πr² అయితే ఇది ఏమవుతుంది? 2 × 2 4πr². 2 × 2 4πr². దాని తర్వాత ఏమొస్తుంది? వాల్యూమ్ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? వాల్యూమ్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇఫ్ దిస్ ఈస్ 2/3 πr³ దెన్ ఇట్ విల్ బికమ్ 4/3 πr³ బికాస్ దిస్ ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. అంటే మల్టిప్లై బై 2 చేయాలి. దాని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది? టోటల్ సర్ఫేస్ ఏరియా. అన్న ఇది చాలా జాగ్రత్తగా వినండి.
ఓకే. ఎలా ఎలా అంటే చూడండి, మనకు ఇంతకుముందు మనం హెమిస్ఫియర్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? హెమిస్ఫియర్ గురించి మాట్లాడుకున్నాము. హెమిస్ఫియర్ గురించి మాట్లాడుకున్నప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉండే? 3πr² కదా. ఈ యొక్క హెమిస్ఫియర్ది 3πr², ఈ యొక్క హెమిస్ఫియర్ది 3πr². అంటే ఇవి రెండు యాడ్ చేద్దాం, అవునా? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? ఈ బాల్ ఈ బాల్ ఈ బాల్ యొక్క మొత్తం సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ కాదు, లోపల ఉన్నది కాదు, బయట బయట కనిపించే ఏరియా, అది దీన్ని ఏమంటాం? టోటల్ సర్ఫేస్ ఏరియా అని అంటాము. ఓకే. సో ఇలాంటి ఈ స్పియర్ గానికి ఇలాంటి హెమిస్ఫియర్లు ఎన్ని కావాలి? 2 కావాలి. ఇదొక్కటి, దీని మీద ఒకటి, అవునా? కానీ ఈ స్పియర్ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది? 3πr², అవునా? ఇంకొక స్పియర్ది ఏముంటుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr², అవునా? కానీ ఇప్పుడు మనకు లోపలిది ఏరియా అవసరం లేదు, రైట్? వి జస్ట్ వాంట్ ద అబౌవ్ సర్ఫేస్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ as టోటల్. అంటే ఇదొక హెమిస్ఫియర్ అండ్ దిస్ వన్ విల్ బి అనదర్ హెమిస్ఫియర్. సో వీ వాంట్ టు ఎలిమినేట్ దిస్ ఏరియా. అయితే ఈ హెమిస్ఫియర్కి ఒక సర్కిల్ ఉంటుంది, ఆ హెమిస్ఫియర్కి ఒక సర్కిల్ ఉంటుంది. దీనికి ఏరియా ఏమున్నది? πr², దానికి కూడా πr² ఉంటుంది. అంటే 3πr² + 3πr² చేస్తే 6πr² వస్తుంది, రైట్? మైనస్ ఈ ఏరియా ఇంకా వేరే హెమిస్ఫియర్కు ఉన్న ఈ ఏరియా. దిస్ ఈస్ 1πr² అండ్ దట్ ఈస్ 2πr², రైట్? సో 6πr² - 2πr². లోపలిది అవసరం లేదు కదా అమ్మ. we want outer surface. So if this is hemisphere and if this is sphere and we want the total surface area of the sphere, we want to eliminate this area. ఇదొక ఏరియా, ఇట్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇది ఒక ఏరియా. సో 2πr², ఈ πr² ఒకటి, ఈ πr² ఒకటి, ఇట్ బికమ్స్ 2πr². సో 6πr² - 2πr² is nothing but 4πr². ఓకేనా? ఇట్ బికమ్స్ 4πr². దాని తర్వాత now you got the 3 formulas for sphere also, that is curved surface area, volume and total surface area. Now we are going for right prism. So as per exam orientation, అంటే చూడండి 2 types of views ఉంటాయమ్మా. ఎగ్జామ్ ఓరియంటెడ్ వ్యూ ఉంటుంది, కాన్సెప్చువల్ ఓరియంటెడ్ వ్యూ ఉంటుంది. ఓకే. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ వ్యూలో మీకు చూడండమ్మా, సారీ, చూడండి, there are 3 shapes. Okay, there are 3 shapes on prisms. Okay, దీన్ని పిరమిడ్ అంటాం. ఓకే, స్క్వేర్ పిరమిడ్ అంటే కింద బేస్ ఏముంటుంది? కింద బేస్ స్క్వేర్ ఉంటుందమ్మా. ఏముంటుంది? స్క్వేర్. చూడండి, కింద బేస్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, 4 sides ట్రయాంగిల్స్ ఉంటాయి. దీని ఏమంటాం? స్క్వేర్ పిరమిడ్ అంటాం. ఆర్ రెగ్యులర్ పిరమిడ్ అంటాం. ఏమంటాం? రెగ్యులర్ పిరమిడ్. రెగ్యులర్గా ఉండే పిరమిడ్ రెగ్యులర్ పిరమిడ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దిస్ షేప్, 2 triangles at the end and 3 rectangles in between, this becomes the prism, right prism or regular prism. This becomes the right prism or regular prism. Okay, దాని తర్వాత దిస్ షేప్, ఇది క్వైట్ సేమ్ ఉన్నాయి, కానీ the bases are different. One is having square as the base and another is having triangle as the base. ఓకేనా? సో ఇంకొకటి, ట్రయాంగిల్ యాజ్ ద బేస్ ఉన్నప్పుడు దీనికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 1 2 3 ఫేసెస్ ఉన్నాయి, రైట్? అండ్ దిస్ వన్ ఈజ్ 4. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద రెగ్యులర్ స్క్వేర్ పిరమిడ్, దీనికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 1 2 3 4 5. సో ఇట్ ఈస్ హ్యావింగ్ 5 ఫేసెస్. సో ద డిఫరెన్స్ ఈజ్ ఫేస్ ఒకటి డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఉన్నది, ఇక్కడ స్క్వేర్ ఉన్నది కాబట్టి. ఓకేనా? సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ రెగ్యులర్ పిరమిడ్ అండ్ రెగ్యులర్ ప్రిజం ఆర్ రైట్ ప్రిజం. ఓకే, సో ఇవి రెండింటి గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము. ఓకేనా? సో ఫస్ట్ వీ విల్ టాక్ అబౌట్ దిస్ రైట్ ప్రిజం. ఓకే, సో ద లాటరల్ సర్ఫేస్ ఏరియా. మళ్ళీ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే కిందిది మీదిది వదిలిపెడితే
లెంకాల్సిన సర్ఫేస్ ఏరియాని లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటాము. ఓకేనా? కింది భాగము మీది భాగము ఇవి రెండు విడిచిపెడితే ఈ ఏరియాస్ని ఏమంటాం? లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటాము. ఓకేనా? సో నా ఈ ఏరియాని కనుక్కోవడానికి ఏం కావాలి? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఎందుకంటే ట్రయాంగల్ ఏంటిది చెప్పండి? ట్రయాంగల్ది ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. కానీ ఇక్కడ ఏం కావాలి మనకు? ఏరియా దట్ ఈజ్ ఓకే, బట్ వీ నీడ్ ద పెరిమీటర్. ఓకే, వీ నీడ్ ద పెరిమీటర్. సో ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమున్నది? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఆఫ్ ద పిరమిడ్. సారీ you're talking about this right prism, right? Sorry, it's my mistake. సో ఇక్కడ చూడండి, perimeter of base into height. For suppose I want to calculate ఇది నేను ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అనేది క్యాల్కులేట్ చేయాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తా? 1 2 3 1 2 3 4 అంటే టోటల్ ఎన్ని? 4. ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి? 3. అంటే 4 × 3 = 12. ఇలా కౌంట్ చేస్తా కదా. అంటే మనం ఏం చేస్తున్నాం? దిస్ ఇంటూ దిస్, దెన్ వీఆర్ గెటింగ్ ద ఏరియా ఆర్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్. ఫర్ సపోజ్ ఇక్కడ కూడా మనకేం కావాలి చూడండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి. అంటే కిందిది వదిలి పెడితే మీది కావాలి. కిందిది వదిలి పెట్టాలి అంటే ఏంటిది? ఈ ఏరియా వదిలిపెట్టాలి. అంటే ఈ ఏరియా వదిలిపెట్టాలంటే ఏరియా అంటే ఇట్ మే బి స్క్వేర్ ఆర్ ఇట్ మే బి రెక్టాంగిల్. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది రావద్దు, ఆర్ ఏ ఇంటూ ఏ అనేది కూడా రావద్దు. అసొంటప్పుడు ఏం రావాలి? పెరిమీటర్ రావాలి. సో పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, దిస్ బికమ్స్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రైట్ ప్రిజం. దాని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది? ఇదే ఇప్పటి వరకు పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ చేసినామా. దిస్ బికమ్స్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియాకి కిందిది ఇంకా మీది భాగం మనం యాడ్ చేస్తే మనకేమొస్తుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కింది భాగంని పట్టుకోవాలి. ఓకే, కింది భాగంని ఎలా పట్టుకోవాలి? దీని ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. అంతే కదా. ఓకే, ఆర్ if I am taking in this direction, so this becomes the downward. Okay, if నేను ఇలా పట్టుకున్నా అనుకోండి, if I am holding this way, okay, if I am holding this way, ఇది కింది భాగం, ఇది మీది భాగం, రైట్? ఇది కింది భాగం, ఇది మీది భాగం. ఓకేనా. సో ఏమవుతుంది? ఏరియా పెరిమీటర్ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. దాని తర్వాత ఎండ్ సర్ఫేసెస్, ఇది బేస్ అనుకుందాం, ఇది హైట్ అనుకుందాం. సో పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ బికమ్స్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఇది పక్కన ఉన్నదిగా ఎండ్ సర్ఫేస్ ఏరియా. ఇవి క్యాల్కులేట్ చేస్తే మనకేమొస్తుంది? మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియాకి కావాలంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ ఎండ్ సర్ఫేసెస్. దీస్ ఆర్ ఎండ్ సర్ఫేసెస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ రైట్ ప్రిజం ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, దాని తర్వాత చూడండి నాన్న, ఐఎమ్ టేకింగ్ నౌ ద రైట్ pyramid. Okay, I am taking right pyramid into consideration. సో రైట్ పిరమిడ్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్. సో ఈ క్రాస్గా కనిపించేది ఏంటిది? దిస్ ఈజ్ ద స్లాంట్ హైట్. ఓకే, అండ్ ఈ టాప్ పాయింట్ నుంచి ద సెంటర్ ఆఫ్ స్క్వేర్, దీన్ని లెంత్ అంటాం. దీన్ని ఏమంటాం? లెంత్. ఆర్ దిస్ బికమ్స్ ద హైట్. ఇక్కడ నుంచి ఈ సెంటర్ వరకు. ఓకే, సో ఇది if I measure the height of this pyramid, this will be the measurement. చూడండి అమ్మా. ఓకే, ఈ పాయింట్ నుంచి
దీని సెంటర్ వరకు ఎంత ఉన్నది, ఇంత హైట్ ఉన్నది. ఓకే, సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ రైట్ పిరమిడ్. ఓకే, సో ద lateral surface area is half into perimeter of base into slant height. మనకు తెలిసిన విషయం ఏంటంటే ట్రయాంగిల్ ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇన్ ద సేమ్ వే హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్. దాని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ రైట్ పిరమిడ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది, నేను చెప్పిన కదా మీకు, లాటరల్ సర్ఫేస్ ఏరియాస్కి మీదికి ఇంకా కిందికి ఉన్న షేప్స్ ఒక ఏరియాని మీరు యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో దీని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా మనం ముందు ఫార్ములాలో నేర్చుకున్నాం. దీనికి ఏరియా ఆఫ్ బేస్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది కదా, ఎందుకంటే మీద మనకి ఏమున్నది, జస్ట్ వీఆర్ హ్యావింగ్ అ సింగిల్ పాయింట్ అండ్ ద పాయింట్ నెవర్ హ్యాస్ ఎనీ ఏరియా, అంతే కదా. సో కింది యొక్క ఏరియాని మనం యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ lateral surface area plus the area of the base, and the volume of this right prism is 1/3 the area of base into height. This becomes the volume of this right pyramid. ఓకే, సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం. కానీ బిఫోర్ దాట్ జస్ట్ నోట్ డౌన్ దిస్ టేబుల్ సో దట్ యూ కెన్ బెనిఫిట్. ఓకే, ఈ టేబుల్ మీరు బై హార్ట్ చేసుకుంటే సరిపోద్దమ్మా. ఓకేనా, సో ఇది చూడండి, దిస్ టేబుల్ కనిపిస్తుందా మీకు? ఓకే, వెయిట్ అ మినిట్, జస్ట్ ఐ హ్యావ్ టు అడ్జస్ట్. ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది మీకు. ఓకే, cuboid, this is the curved surface area of the figures, this is the total surface area of the figures, and this becomes the volume. Okay, so these are the formulas for all these shapes. This is there itself in the textbook, so నేను ఏది కొత్తగా చెప్తలేను. యూ ప్లీజ్ రిఫర్ టు ద టెక్స్ట్ బుక్స్. ఓకేనా, యూ డోంట్ గో ఫర్ డైజెస్ట్ పోతే ఏంటంటే మీరు ఆన్సర్ బట్టి పట్టడంలో ఏం లేదు. మ్యాథమెటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అ క్రిటికల్ వే. క్రిటికల్ థింకింగ్ రావాలి మీకు. ఓకే, అండ్ మెయిన్లీ సమ్ వాట్ ఆఫ్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్ చదవడం రావాలి, అలానే అర్థం చేసుకోవడం రావాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ మిమ్మల్ని ఎవరన్నా ఒక క్వశ్చన్ వేశారు, అరే నీ పేరు ఏంటిదిరా అని అన్నారు. అసలు మీరు ఏం చేస్తారు, మీరు అర్థం చేసుకుంటారు ఆ క్వశ్చన్ని. అరే వీడు ఏం చేసి నా పేరు అడిగిండు, సో ఐ హ్యావ్ టు ఆన్సర్ ద ఆన్సర్ ఫర్ దాట్ క్వశ్చన్. అప్పుడు మీరు ఏమంటారు, నా పేరు సో అండ్ సో అని అంటారు కదా. అలానే ఈ టెక్స్ట్ బుక్ కానీ ఈ ఎగ్జామ్స్ కానీ మీ కాడ నుంచి ఏం డిమాండ్ చేస్తుంది, ఇట్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఓకే, ఇట్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఇన్ ద రిటర్న్ ఫార్మాట్. మీరు ఏం చేయాలి, దాన్ని చదువుకొని అర్థం చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ మంచి, అంటే మీకు చదవడం రావట్లేదు, ఓకే, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో అసొంటప్పుడు ఏమవుతుంది, యూ విల్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. మీకు క్వశ్చన్ అర్థం కానప్పుడు మీకు ఆన్సర్ ఇవ్వడం తెలుస్తుందా, తెలియదు. సో మెయిన్గా యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ ఎవర్ యూ రీడింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, యూ విల్ గో ఆన్ కాన్సెప్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో చూడండి, ద రేడియస్ ఆఫ్ అ కోనికల్ టెంట్ ఈజ్ 7 meters అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 10 meters. సో ఇక్కడ గివెన్ ఏమున్నది, రేడియస్ ఎంత ఉన్నది, రేడియస్ 7 meter ఉంది. రేడియస్ ఎంత ఉన్నది, 7 meter ఉంది. అండ్ హైట్ ఎంత ఉన్నది, 10 meter ఉన్నది. అవునా, రేడియస్ ఆఫ్ అ కోనికల్ టెంట్ ఈస్ 7 meter అండ్ హైట్ ఈస్ 10 meter. సో క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ క్యాన్వాస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద టెంట్ ఇఫ్ ద విడ్త్ ఆఫ్ క్యాన్వాస్ ఈస్ 2 meters. అంటే చూడండి, మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఒక కోనికల్ టెంట్ ఉన్నది, దాని యొక్క రేడియస్ ఎంత ఉంది, 7 meter ఉంది, హైట్ ఎంత ఉంది, 10 meter ఉంది. ఓకే, సో క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ క్యాన్వాస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద టెంట్ ఇఫ్ ద విడ్త్ ఆఫ్ canvas using in making the tent if the width of the canvas is 2 meter. అంటే ఇది ఉందా, ఈ కోన్కి విడ్త్ ఒక 2 meters వేసుకుంటే దాని యొక్క ఆన్సర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వి విల్ డూ ద క్వశ్చన్. ఓకే, సో చూడండి, గివెన్ ద రేడియస్, ఏదైనా మ్యాథమెటికల్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసినప్పుడు
ఏదైనా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ గివెన్. యూ హ్యావ్ టు రైట్, ఓకేనా, వాట్ యూ హ్యావ్ టు రైట్, ఓకే, యూ హ్యావ్ టు రైట్ గివెన్. ఓకేనా అమ్మ? సో గివెన్ ఏమేమి ఉన్నది ఇలా టు 7 మీటర్స్. ఓకే, అలానే మీకు క్వశ్చన్ చదివిన ఎంబటే అది కోన్ అయితే కోన్ దించుకోండి. ఓకేనా, లేకపోతే కోనికల్ టెంట్ అన్నారుగా, కోన్ ఉంటే కోన్ దించుకోండి, సిలిండర్ అయితే సిలిండర్ దించుకోండి, లేకపోతే స్పియర్ అయితే స్పియర్ దించుకోండి. స్పియర్ ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ దేర్ అండ్ దెన్. ఓకే, ఇక్కడ ఏంటి, ద రేడియస్ ఆఫ్ కోనికల్ టెంట్ ఈస్ ఆర్ 7 మీటర్స్, హైట్ ఎంత 10 మీటర్స్, విడ్త్ ఎంత 2 మీటర్స్. ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, సో లెంత్ ఇంకొకటి ప్రాబ్లం చేయంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రైట్ గివెన్, దెన్ యూ రైట్ టు ఫైండ్, దెన్ యూ రైట్ ఫార్ములాస్ ఆల్సో. ఫార్ములాస్, ఓకేనా, ఫార్ములాస్ మనకి ఏమేమి యూజ్ అవుతుంది ఈ కోనికల్ టెంట్కి? L is equals to root r square plus h square ప్లస్ రాయండి ఇట్లా టోటల్ సర్ఫేస్ ఏరియా కాదు, మన వెయిట్ మినిట్, ఓకే, ఫోకస్ అవుతుందా? ఓకే, లెంత్, మరి దాని తర్వాత ఏం కావాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఎందుకంటే ఇదేంటిది, ద క్యాన్వాస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద టెంట్. టెంట్ మీది భాగమే వేస్తారు. ఓకే, లోపల ఎక్కడ పడితే అక్కడ టెంట్ ఉండదమ్మా. సో టెంట్ మీది భాగమే ఉంటుంది, రైట్. సో వీ రిక్వైర్డ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ టెంట్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటిది, πRL కదా. సో this is the basic formulas required for solving this problem. సో దాని తర్వాత సొల్యూషన్ ఏంటిది, r is equals to 7 meters which is given, h is equals to 10 meters. ఓకే, స్లాంట్ హైట్ యూజింగ్ ద ఫార్ములా మనం స్లాంట్ హైట్ తీసేసినాం. సో L is nothing but root of r square plus h square. సో root of 49 plus 100 it gives 149. సో దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది, 12.2 meters. So now surface area of a tent. Surface area of tent is nothing but pi r L. Pi ఏంటిది 22/7. R ఏంటిది, L ఏంటిది 12.2 మీటర్ స్క్వేర్. ఇప్పుడు దీనికి కావాల్సిన వర్కింగ్ మనం ఈ వర్కింగ్ కాలంలో చేసుకోవచ్చమ్మా. ఓకే, సో దానికోసం మీరు సెపరేట్గా రఫ్ వర్క్ అనేది ఒక కాలం తీసి పెట్టుకోండి. ఓకేనా, చూడండి πRL పెట్టినాక దాన్ని నాకు ఆన్సర్ ఎంత వచ్చింది, 268.4 meter square. So I have written the area of the canvas is 268. కానీ వాళ్ళు ఏమన్నారు, ఇట్ ఈస్ గివెన్ దాట్ ద విడ్త్ ఆఫ్ ద క్యాన్వాస్ ఈస్ 2 meters. విడ్త్ ఎంత ఉన్నది, విడ్త్ ఆఫ్ ద క్యాన్వాస్ ఈస్ 2 meters. అంటే ఆ క్యాన్వాస్ ఎంత ఉన్నది, విడ్త్ 2 metersలో ఉన్నది. సో ద లెంత్ ఆఫ్ ద క్యాన్వాస్ యూజ్డ్ ఈజ్ ఏరియా బై విడ్త్. ఓకే, సో 260 డివైడెడ్ బై 2 చేసేస్తే మనకు వచ్చే ఆన్సర్ దాని తర్వాత పాయింట్ ఏంటంటే ఈ లెంత్ ఆఫ్ ద క్యాన్వాస్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి, ఏరియా డివైడెడ్ బై విడ్త్ చేయాలి. ఏరియా డివైడెడ్ బై విడ్త్ చేస్తే మనకి ఏమొస్తుంది, 268.4 డివైడెడ్ బై 2. సో దిస్ విల్ బి గివింగ్ అస్ ద ఆన్సర్ 134.2 మీటర్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో లాస్ట్కి మీరు ఏం రాయాలి, వాడు అడుగుతున్నా చూడండి, క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ ద క్యాన్వాస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద టెంట్. సో అదే సేమ్ ఆన్సర్ రాయాలి. ఏం రాయాలి, ద లెంత్ కనిపిస్తుందా, ఓకే, ద లెంత్ ఆఫ్ ద క్యాన్వాస్, ద లెంత్ ఆఫ్ ద క్యాన్వాస్ used in making the tent is 134.2 meter. Okay, so this will be your final problem. Okay na, so thank you guys, thank you for listening till the end of my video.
అండ్ నెక్స్ట్ వీడియో మనం వేరే చాప్టర్ మీద చూసుకుందాం. సో ఏ చాప్టర్స్ అయితే నేను చెప్పానో దీస్ ఆర్ ద ఈజీ చాప్టర్స్. These are the scoring areas where you can score in the mathematics in your 10th standard exam. Okay, thank you. Thanks a lot.